రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడ్ మూవీ వార్ 2. అబ్బా అసలేం సినిమా రా నాయన. ఎలివేషన్లు, చేజ్లు, ఫైట్ సీక్వెన్స్లు, ట్విస్ట్లు, మైండ్ బ్లెండింగ్ సీక్వెన్స్ ఇవన్నీ ఎందులో ఉండాలి? స్పై సినిమాలో ఉండాలి, కానీ ఇవేవి ఉండవు. కానీ ఇది మాత్రం స్పై సినిమా. లిటరల్లీ చెప్పాలంటే థియేటర్కి వెళ్ళి టార్చర్ అంటే ఎలా ఉండిద్దా ఎక్స్పీరియన్స్ చేసి. కనీసం 3 లైన్ల స్టోరీ కూడా లేకుండా ఎన్టీఆర్ ఒక ఎలివేషన్, హృతిక్ ఒక ఎలివేషన్, ఫ్లైట్ మీద కొట్టుకోండి, వాటర్ లో కొట్టుకోండి, కారుల్లో కొట్టుకోండి. ఇక సినిమా అయిపోయింది, లెగ్స్ మింగేయండి. అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇదే గొప్ప స్టోరీ అనుకుంటే ఎన్టీఆర్ హృతిక్ మధ్యన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అదేమన్నా బాగుందంటే అది లేదు. ఇక విఎఫ్ఎక్స్, బీజిఎం అంటారా, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీకి ఇచ్చిన బడ్జెట్ అంతా ఫారెన్ షూట్లు, బిగినీ షాట్లు, సాంగ్స్ కోసం ఆగం చేస్తే ఇట్టానే ఉంటది. కొంచెమన్నా కాన్సన్ట్రేట్ చేసి విఎఫ్ఎక్స్ మీద పెట్టుంటే బాగుండేది. ఏదో ఫోర్స్ఫుల్ గా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోకి ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్ తో మూవీ తీశారు, కానీ మూవీలో కంటెంట్ అయితే ఏమీ లేదు. జస్ట్ 5 మినిట్స్ ఉండే సీక్వెన్స్ 3 గంటలు లాగేశారు. ఇక హృతిక్ రోషన్ గారు వార్ 1 లో రోల్ ని యాస్టీస్ గా కంటిన్యూ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ దెబ్బైంది మాత్రం ఎన్టీఆర్ గారే. ఇక వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఉండే రా ఏజెంట్స్ అంతా కూడా సూపర్ హీరోస్ కంటే కూడా పవర్ఫుల్. జస్ట్ సెకండ్స్ లోనే వాళ్ళ బాడీ మీద ఉన్న గాయాలన్నీ నెక్స్ట్ సీన్ కల్లా మాయమైపోతాయి. ఇక ఫైట్స్ లో అయితే బాలయ్య బాబు, హల్క్ కూడా సరిపోరు. ఆ రేంజ్ లో ఉండిద్ది. వీళ్ళు పనిచేస్తే గోళ్ల పగలటం, బిల్డింగ్లు కూలటమే. ఇక మరీ ఓవర్ గా అనిపించేది ఆ బోట్ చేసి సీక్వెన్స్. ఏకంగా F1 రేస్ లోకి వెళ్ళిపోతారు. ఈ మూవీకి మళ్ళీ ఎన్టీఆర్ గారు ఒకరు ఏం స్టోరీ ఉందని యాక్సెప్ట్ చేశారు సార్. అసలు బాలీవుడ్ వెళ్ళి ట్రోల్ అవడం తప్పితే ఏమీ లేదు. మన టాలీవుడ్ లో కావాల్సిన స్టోరీలు ఉన్నాయి. సంవత్సరానికి 2 సినిమాలు చేయండి, ఎవరు కాదన్నారు. ఫ్యాన్స్ హ్యాపీ, మీరు హ్యాపీ. నిజం చెప్పాలంటే మూవీలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా అంత గ్రేట్ గా అయితే ఏమీ లేదు. నెగిటివ్ రోల్ లో ఉన్నంత సేపు ఒకటే ఎక్స్ప్రెషన్. సినిమా స్టార్టింగ్ దగ్గర నుండి కలి అనే వాడి కోసం వెతుకుతారు. బట్ క్లైమాక్స్ వరకు వాళ్ళ గ్యాంగ్ లో ఒక్కడిని కూడా టచ్ చేయలేరు. కానీ ఎండింగ్ లో వచ్చే 2 మినిట్స్ లో వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని వేసేస్తారంట. ఇక ఒప్పుకున్న బేరానికి ఏదో ఇక తప్పదులే అని చెప్పి యాక్ట్ చేసినట్టుంది. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూశాను. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఇంత డిసప్పాయింట్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. RRR లో జస్ట్ సెకండ్స్ లోనే ఫేస్ లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించిన ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోయారు, లేదా వైఆర్ఎఫ్ వాళ్ళకి ఈ మూవీలో వాడుకుంటాం రాలేదో వాళ్ళకే తెలియాలి. ఒక థ్రిల్ లేదు, సస్పెన్స్ లేదు. దీన్ని మాత్రం మళ్ళీ స్పై సినిమా అంటారు. దీనికి ఇచ్చే బడ్జెట్ ఏదో అడిసేష్కిస్తే 10 దించుతాడు కత్తి లాంటి సినిమాలు. ఒకవేళ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.